స్తోత్రములు. జూమ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించిన విధానంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని మరి వాక్యం చెప్పాలని ప్రయత్నపరుచుకుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు మరి విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా మేమందరం నీకు మహిమ తెచ్చే వారంగా గంట తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునటానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మను సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ మరి ముందుకు సాగుదాము. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా మరి సంతోషం ఆనందించవలసిన విషయము. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి మరి దేవునికి మరోసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రియులారా, ఈరోజు మనం అంశము ఈ కాలంలో క్రైస్తవునికి పరీక్ష కాలమా అనే అంశము. ఈరోజు అంశము ఈ కాలంలో క్రైస్తవుడికి పరీక్ష కాలమా అనే అంశము నేర్చుకుందాం. ప్రియులారా, మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. పిల్లారా, మరి మనము ఈరోజు ఈ మూలవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్యంలోని ఈ కాలంలో క్రైస్తవునికి పరీక్ష కాలమా అనే అంశము నేర్చుకుంటున్నాం. పిల్లారా, మరి ఎందుకు ఈ అంశం నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, దేవుడు ఆయనను లేపాడని మరి సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మన పాపాల కోసము మరణించాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము మరి పాత జీవితము బాప్తీంలో పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము, కొత్త జీవితము, క్రీస్తు మహిమను ధరించుకుంటాము. అప్పుడు మనము సంఘంలో చేర్చబడతాం. సంఘంలో చేర్చబడిన మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడిన మనము అపోస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండడం ద్వారా మరి ఏమైతుంది? మరి పరీక్ష కాలం అనేది ప్రారంభమవుతుంది. పరీక్ష కాలం ఏ విధంగా? పరీక్ష కాలము ఏ విధము చేతనైనను నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు శ్రమలు, నిందలు, అవమానాలన్నింటినీ వస్తాయి. అదొక పరీక్ష కాలము. నువ్వు పరీక్ష కాలం అని నీకు అర్థమైనట్లయితే నువ్వు దేనినైనా వాక్యంతో విశ్వాసంతో అన్నిటినీ మరి దానిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతావు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పరీక్ష రాగానే ఏం చేయాలి? మనము మరి పరీక్ష నిరీక్షణ ఓర్పును పుట్టించునని ఎరిగి దాన్ని మనము మరి వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుంటూ శ్రమలు వస్తే ఆ శ్రమలను ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే మనము దేవుడు మనకు ఒక మార్గం ఇస్తాడని మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగుతాం పిల్లరా. అలా ఆ విషయమే తెలియదనుకో, మనము క్రైస్తవుడికి శ్రమల కాలం అంటే శ్రమ రాదు. ఈరోజు నేటి క్రైస్తవ సమాజంలో క్రైస్తవుడు అయితే మీకు అన్ని సుఖాలే అని చెప్పేవారు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలని బైబిల్ చెప్తుంది. మరి బైబిల్ మరి వినేవారికి, చదవని వారికి ఏ విధంగా ఉంటుంది? అరే, వారు అన్ని సుఖాలే కలుగుతాయి, అన్ని మరి శుభ సౌందర్య అన్ని కలుగుతాయని చెప్తున్నారు.
మరి వీరేంటి శ్రమలు కలుగుతున్నాయి అంటే వాక్యం చెప్తుంది. మనకు ప్రమాణిక గ్రంథం చెప్తున్న వాక్యము అపొస్తల బోధ అయినను, సహవాస సంబంధమును, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణంలో సరిదిద్దుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవుడైనందుకు శ్రమ. ఎప్పుడైతే ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క నిమిషము నీకు ఒక పరీక్ష కాలం. ఆ పరీక్ష కాలంలో నువ్వు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దేవుడు నీకు మార్గము సుగమం చేస్తాడు. కానీ మనం ఏ విధంగా మరి దిగులు చెంది భయపడవలసిన అవసరము లేదు అని వాక్యం చెప్తుంది పిల్లరా. ఈరోజు మనం ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది లేఖనాలను బట్టి మనం సరిచేసుకుంటూ ముందుకు సాగుదాము పిల్లరా. లేఖనాలు చదువుకుందాం పిల్లరా. మరి మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి అని చెప్తున్నాడు. మన విశ్వాసానికి ఏం చెప్తుంది? పరీక్ష ఉంటుంది, ఆ పరీక్షకు ఓర్పు కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక మరోసారి చదువుకున్న పిల్లలు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. యాకోబు గారు మరి చెప్తున్నాడు పిల్లరా, నా సహోదరులారా, చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి. చూడండి పిల్లరా, మీ విశ్వాసానికి ఏం కలుగుతుంది? పరీక్ష కలుగుతుంది. అందుకోసమే క్రైస్తవునికి పరీక్ష కాలము ఇది. చూడండి, నువ్వు క్రైస్తవుడు అయినావంటే నీకు ఒక పరీక్ష ఉంటుంది. చూడండి పిల్లరా, మనం పిల్లలను చూసి మనము స్కూల్కి పంపిస్తాం. ప్రతి సంవత్సరము చివరి దశలో పరీక్ష అనేది పెడుతుండ్రు. పరీక్ష అనేది పిల్లలకు మరి పెడతారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే పై తరగతికి అర్హులు. మా పిల్లలకు పరీక్షలు వద్దండి అంటే ఆ తల్లిదండ్రులను ఏమంటామండి? ఎందుకు పరీక్ష వద్దు? పరీక్షలో పాస్ అయితేనే పై తరగతి వెళ్ళడానికి అర్హుడైతాడు. పరీక్ష తప్పనిసరి. చూడండి, ఆ పరీక్ష కాలంలో పిల్లలు ఏ విధంగా చాలా చక్కగా చదువుకుంటారు, శ్రద్ధతో మరి కష్టపడి చదువుకొని మరి దానిని హృదయం మనసులో ఉంచుకొని పరీక్ష వెళ్ళి ఆ పరీక్షలో రాస్తారు, పరీక్షలో ఉత్తీర్ణులైతారు, ఉత్తీర్ణతను సంపాదించుకుంటారు. మరి క్రైస్తవుడికి ఈ కాలము మరి శ్రమ కాలం అంటే చూడండి, పరీక్ష కాలం అంటే పరీక్ష కాలము. చూడండి, మనం ఆలోచన చేద్దాం పిల్లరా. లేఖనం చదువుకుంటూ, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. చూడండి, ఈ మాట మన హృదయంలో ఉన్నప్పుడు అది మహానందమని మనం భావిస్తాము. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియుడి. చూడండి, మీకు పరీక్ష వస్తుంది, ఆ పరీక్షకు ఓర్పు కలిగి ముందుకు సాగాలి. ముందుకు సాగినప్పుడు మీకు చాలా మరి దేవుడు ఆ విరుకులో విశాలత కలగజేస్తాడని లేఖనం చెప్తుంది పిల్లరా. ఇంకంతేకాదు, శ్రమ ఓర్పును కలగజేయును, ఓర్పు పరీక్షను కలగజేయును, పరీక్ష నిరీక్షణను కలగజేయును అని లేఖనం చెప్తుంది పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తుంది చూడు, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి. చూడండి పిల్లరా, ఇది కలగజేయునని ఎరగాలి, వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని విశ్వసించినప్పుడు నీ విశ్వాసం అనేది ఎలాంటిది అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి అపోస్తలుడైన పేతురు గారు కూడా చెప్తున్నాడు చాలా చక్కగా, మీ విశ్వాసం ఎలాంటిది అని చెప్తూ ఒక వాస్తవమైన సంగతి చెప్తున్నాడు పిల్లరా. మరి ఒక బంగారాన్ని చూసినప్పుడు, ఓ బంగారము మరి ఒక షోరూమ్ లోనికి రావాలంటే అది అగ్ని చేత కాల్చబడుతుంది, ఎన్నో దెబ్బలు పడుతుంది ఆ షోరూమ్ లోనికి రావడానికి. చూడండి పిల్లరా, దాని గురించి ఒక చక్కని మాటలు చెప్తున్నాడు పిల్లరా, చక్కని సంగతులు చెప్తున్నాడు పిల్లరా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అని క్వశ్చన్ మార్క్ చూడండి పిల్లరా. నశించిపోయేదే అంటే మరి కనబడకపోయేదే, దానికి అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అంటూ దానికంటే అంటే నశించిపోయేదానికంటే అంటే నశించిపోయిన దానికంటే చూడండి మీ విశ్వాసము. మరి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. దానికంటే మీ విశ్వాసము చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే వాక్యము ఏం చెప్తున్నది, ఆ వాక్యము మన ఆత్మీయ జీవితము ఎలాంటి పరిస్థితిలో ముందుకు సాగుతున్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే దానికంటే అమూల్యమైన విశ్వాసము చూడు పరీక్షలకు నిలిచినదై ఉండాలని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం, మరి మన విశ్వాసం ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? మన విశ్వాసము
మరి మన విశ్వాసము, క్రైస్తవ విశ్వాసము పరీక్ష కాలము. పరీక్ష కాలమని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి మనం ఆలోచన చేద్దాం. మరి ఏ విధంగా మన ఆత్మీయ జీవితం ఉన్నది? మన ఆత్మీయ జీవితము, మన విశ్వాసము శ్రమలు రాగానే కుంగిపోతున్నామా? ఓర్పు కలిగి ఉన్నామా? మరి ఆ ఓర్పు పరీక్ష మరి నిరీక్షణ కలగజేయునని వాక్యం చెప్తుంది. మరి వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మరి మరి వాక్యంను బట్టి మనము ఏ విధంగా ఉన్నాం? మరి క్రైస్తవుడికి ఈ కాలము శ్రమకాలమా అంటే శ్రమకాలము. మనం నేర్చుకున్నాం పిల్లలు ఇంతకుముందే. మరి ఒక పిల్లలు స్కూల్కు పై తరగతి వెళ్ళాలంటే పరీక్ష తప్పనిసరి అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి లేఖనంను బట్టి మరి మనకు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించాలని లేఖనం చెప్తుంది. ఆ లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనల్ని మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం. మరి మనం ఆలోచన చేస్తూ మనం వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మనం వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు సాగుదాము. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నట్లయితే లేఖనంను బట్టి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి క్రైస్తవుడికి ఈ కాలం, క్రైస్తవుడికి శ్రమకాలం అంటే శ్రమకాలం అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఆ లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో మరి మనం సరి చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నశించు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూడండి, మరి విశ్వాసంలో మరి శోధన వస్తుంది. ఆ శోధన చేత పరీక్షకు నిలిచినదై ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చేటప్పుడు మీకు మెప్పు ఘనతయు కలుగుటకు కారణమగును అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. పిల్లరా, యెషయా గ్రంథంలో రాయబడ్డది 48వ అధ్యాయం 10వ వచనంలో, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. మరి మనం ఆలోచన చేసినట్లయితే వెండిని పుటం వేస్తారు, కానీ అది వెండిని పుటం వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నీకు ఒక పరీక్ష ఉన్నది. ఆ పరీక్షలో నిలిచిన వాడవై, ఆ పరీక్షలో నెగ్గిన వాడవైతే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటావు? మరి యేసుక్రీస్తుగా రెండవ రాకడలో వస్తే మెప్పు ఘనత కలుగుటకు కారణమగును. మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్తున్నాను. చూడండి, మీ ప్రేమ ఎలాంటిదో అందుకోసం మీకున్న విశ్వాసంకు, ఆ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఆ ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలంటే 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పుట లేదు, ఇతరుల జాగ్రత్త నువ్వు మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను. చూడండి, మీ ప్రేమ ఎలాంటిదో పరీక్ష అనేది ఉంటుంది. అందుకోసమే పిల్లరా, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. ఎవరండి? క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం కొనసాగుతున్నప్పుడు మీకు పరీక్ష ఉంటది. ఆ పరీక్షల్లో కొనసాగాలి అని లేఖనం చెప్తుంది. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా మరి పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. చూడండి, బహుశ్రమలు వచ్చినప్పుడు ఏం చేసినట? సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను వారు దాతృత్వం ఏం చేసిందట? బహుగా విస్తరించినట. సువార్త నిమిత్తము వారు దాతృత్వాన్ని ఇచ్చారట. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మీ ప్రేమ యథార్థమైనదనియో, మన ప్రేమ యథార్థమైనదియో మీ విషయమై మా అతిశయము వ్యర్థం కాదని ఎరిగి సంఘముల ఎదుట కనపరచుదము. చూడండి పిల్లరా, మన విశ్వాసము యథార్థమైనప్పుడు అతిశయించే మీ విషయమే మా అతిశయం. అంటే మీరు ఎలాంటి వారు, మీ విశ్వాసాన్ని ఎలా కొనసాగుతున్నారు, మరి మీకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు పరీక్షలో నిలిచున్న దాన్ని బట్టి మీ యథార్థత ఎంత మంచిదో, ఎంత యథార్థమైనదో సంఘంలో ఎదుట కనపరచుదు మనం చెప్తున్నట్టు. 2 కొరింథీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి
మీ ప్రేమ యథార్థమైనదై మీ విషయమై మా అతిశయము వ్యర్థం కాదని వారికి సంఘముల ఎదుట కనపరచుడి. చూడండి, సంఘముల ఎదుట చెప్పాలి. ఎప్పుడు మీ ప్రేమ యథార్థమైనప్పుడు, మీ విశ్వాసంలో మరి వచ్చే పరీక్షలో ఆ పరీక్షకు నిలిచినదైనప్పుడు ఎలాంటి మరి విశ్వాసం కలిగి ఉన్నారు, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నారని సంఘంలో ఎదుట మేము ప్రకటిస్తున్నామంటున్నట్లరా. మరి దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడట. ఎలా వెల్లడిపరిచాడు? చూడండి పిల్లరా, లేఖనం చదువుకుంటుంది పిల్లరా. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట. చూడండి, ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని ఈ వచనమును బట్టి చాలా మంది మరి ప్రకృతిలో ఉన్న వాటినన్ని దేవుడు మనకు అడగక ముందే ఇచ్చాడంట. అవును, ఇచ్చాడు. కానీ అంతకంటే ముఖ్యమైనది, ఇంకంతకంటే ముఖ్యమైనది ఏంది? చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. చూడండి, ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఇవన్నిటిని ఇచ్చి మనం దేవుని మాట వినక మన ఇష్టానుసారంగా జీవిస్తామని తెలుసు. అందుకోసమే ఏ ఒక్కరు నీతిమంతులు లేక తన దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితిలో చూడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించాడు, అనుగ్రహించాడట. అనుగ్రహించి చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. రోమిల రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, చూడండి, ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి పిల్లరా, మనం పాపులమై ఉండగా, చూడండి, దేవుని మాట అయినాక మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ మన శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినట. చూడండి పేరా, మరి అందుకోసమే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాము. చూడండి పేరా, 1 యోహాను రాసిన పత్రిక 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి, దేవుని ప్రేమ వెల్లడైంది. ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? మనందరము మన ఇష్టానుసారమైన జీవించి పాపముల మనకు దేవునికి శత్రువులమై ఉండగా యుక్త కాలమందు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మనందరి కోసం ఆయన సిలువలో మరణించాడు. సిలువలో మనందరి కోసం సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఆ ప్రేమ వెల్లడైంది. దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది. చూడండి, దేవుడు ఎలాంటి వాడు, దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమను కనపరిచి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఎప్పుడు వచ్చాడు? ధర్మశాస్త్రం అమలో ఉన్న కాలంలో వచ్చాడు యేసుక్రీస్తు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు యవ్వన కాలంలో యేసుక్రీస్తు యవ్వన కాలంలో ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తును మరి ఏం చేశారు? సిలువ వేశారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగం అయిపోయాడు మనందరి కోసము. ఎందుకు? మనందరి కోసము. మనం మన పాపాలతో మరి మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాము. పాపం ఎందులో ఉంది? శరీరంలో ఉంది. శరీరానుసారంగా జీవించడమే పాపం అని లేఖనం చెప్తుంది పిల్లారా. చూడండి పిల్లారా, శరీరానుసారంగా జీవించడమే పాపము. శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ పాప స్వభావాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించాడు. మనందరి పాపాలను ప్రక్షాళన చేయడానికి, మనలందరినీ నీతిమంతులుగా చేయడానికి, మనలందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువ వేయబడ్డాడు. అందుకోసమే దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. మనము ఒకరినొకడు ప్రేమించవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానము. ఒకరినొకరిని ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏం చేయాలని? చూడు, మనకున్నాయన్ని శరీర సంబంధమైన వాటి అన్నిటినీ వారికి ఇయ్యద్దని కాదు. దీనికంటే శరీర సంబంధమైన దాటికంటే ఆత్మ రక్షించబడాలి. ఆత్మ రక్షింపబడాలంటే సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు అనేది చెప్పాలి. సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి, మరి 1 యోహాను రాసిన పత్రిక 3:11 మనము ఒకరినొకడు ప్రేమించవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానము కదా. చూడండి,
మనం ఒకరినొకరు ప్రేమించాలంటే ఏం చేయాలండి? మనకున్నాయన్నీ అన్ని వారికి ఇయ్యాలా? చూడు, శరీర సంబంధంగా ఉన్నవన్నిటిని వారికి ఇవ్వాలా? ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి. వీటికంటే ముఖ్యమైనది ఏంది? ఆత్మను గురించిన సువార్త. ఆత్మలను రక్షించే సువార్త వాక్యం ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన ఇష్టానుసారమైన జీవితం చేసి శరీరము తిని తాగు సంతోషించము శరీరం కోసమే బ్రతుకుతున్నాము. ఆత్మను గురించి ఆలోచించట్లేదు. శరీరంలో పాప స్వభావం ఉన్నది. పాపంతో మరి మన పాపాలను మనం చనిపోతే నరకానికి వెళ్ళే సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాప శరీరాకారంతో ధరించుకొని ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని లేఖనం చెప్పబడ్డది పిల్లరా. అందుకోసమే పిల్లరా, మెట్టుకుని నీ వలని పొరుగువాన్ని ప్రేమింపాలని లేఖనములో ఉన్నట్లు ప్రాముఖ్యమైన ఆజ్ఞ. నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలంటే ఏం చేయాలండి? సువార్తను ప్రకటించాలండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి సువార్తను గురించి, మరణ పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, ఇది ప్రేమ. చూడండి పిల్లరా, ఒకడు యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మనల్ని అందరినీ ప్రేమించి ఆయన ప్రాణం పెట్టెను. అందులో దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. అది ప్రేమ. అందుకోసం మీరు మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దలై ఉన్నారంటే యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, మనం కూడా మరణించడమా? అది కాదు. చూడండి, మనము పని చేస్తే రక్తము ఖర్చు అవుతుంది. చూడండి, మనము సువార్త కోసం పాటుపడాలి, సువార్తను అనుసరించి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ క్రైస్తవుడికి పరీక్ష కాలము. ఆ పరీక్షలో నువ్వు మరి నిలబడాలి, ఓర్పు కలిగి ఉండాలి, నీ విశ్వాసాన్ని నువ్వు అభివృద్ధి పొందించుకోవాలి వాక్యం ద్వారా. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి నేను నా తండ్రి వలన ఆజ్ఞను పొందుకున్నాను, ఆజ్ఞను మీరు దాని ప్రకారంగా నడవాలని చెప్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో నేను నా తండ్రి వలన గైకొనిన ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలో గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చూడండి, నేను నా దేవుని మాటను విని దాని ప్రకారంగా నడుచుకుంటున్నాను, మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలని యేసు చెప్తున్నట్లురా. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమింపవాలన్నది నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించాను. ఎందుకు? దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చాను. దేవుడు ఇచ్చిన పనిని నేను భూమి మీదకి వచ్చి నెరవేర్చాను. తండ్రి, నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా చేసి నేను మయపరిచితిని తండ్రి. అందుకోసమే ఆ ప్రేమ దేవుని ప్రేమ ప్రత్యక్షమాయను. ఆ ప్రేమను బట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు సహోదరుడా, నిన్ను వాళ్ళని సహోదరుని ప్రేమించుము అని చెప్తున్న పిల్లరా. ఆ ప్రేమను ప్రేమించాలి. చూడండి పిల్లరా, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం, తన సహోదరుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు. చూడండి పిల్లరా, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు. చూడండి పిల్లరా, మనము ప్రేమ కలిగి ఉండాలి. అంటే సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఆయన చేయడం వల్ల మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏం ప్రయోజనము? ఆ ప్రయోజనము లోక సంబంధమైందా, శరీర సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమే. ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోక వారసులము అయితాము క్రీస్తునందు విశ్వాసం వస్తే. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఓర్చుకోవాలని వాక్యం చెప్తుంది పిల్లారా. అందుకోసమే పిల్లారా, మరి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నామని అప్పొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరలోకమందు మరి మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు క్రైస్తవుడు. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. విని మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము. మీ విశ్వాసము
మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును చూసి ఇంకా మేము సంతోషిస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్తున్నారు పిల్లరా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 1:2 మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచున్నాము. చూడండి, మీ విషయమై మీరు జీవిస్తున్న జీవితము విశ్వాసంలో నిలకడగా ఉన్నారు. ఆ నిలకడను బట్టి మేము విని మరి మీ నిమిత్తం ప్రార్థనలో విజ్ఞాపనలు చేయించున్నామని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నట్లురా. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1:3 కూడా రాయబడ్డది, సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. చెప్తారా, మీ గురించి మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించ బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ విశ్వాసం ఏంది? అభివృద్ధి పొందుచున్నది. అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందరూ తన ఎదుటి వాని మీద ప్రేమ విస్తరించుచున్నది, ప్రేమ చూపుతున్నారు. దానిని బట్టి మేము ఎల్లప్పుడూ దేవుని ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. ఇప్పుడు ప్రేమించాలంటే ఏం చేయాలండి? మనకున్నాయన్నీ వారికి ఏం లేదు, అవన్నీ శరీర సంబంధమైన వాటిని ఇవ్వాలా? ఇవ్వద్దని కాదు, ఇవ్వద్దని కాదు. దానికంటే ముఖ్యమైనది ఆత్మరక్షణ గురించి సువార్త, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకము, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటివారం అవుతాము. యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం ఈ లోకానికి వచ్చి శిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అది సువార్త ప్రకటించాలండి. ఆ సువార్తను ప్రకటించడమే మరి మన సహోదరులను ప్రేమించడము. చూడండి, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు. పిరికితన ఆత్మనియలేడు. చూడండి, పిరికి ఆత్మనియలేడు. 2 తిమోతి రాసిన పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు, ప్రేమయో, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మనియలేదు. అందుకోసమే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అలా చంపిన వాడే క్రైస్తవుడు. చెప్పడమే కాదు, చెప్పి మనం మన బ్రతుకులో దాన్ని అనుసరించి చూయించాలి. మనము దేవునికి మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా మన విశ్వాసమును కొనసాగించాలి. మనము మరి క్రైస్తవుడికి శ్రమల కాలమా ఇది? అవును, పరీక్ష కాలము క్రైస్తవుడికి. నీకెప్పుడు నువ్వు క్రైస్తవుడు అయ్యావంటే నీకు ఏ విధమైన శ్రమ అనేది వస్తుంది, ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే ఓర్పు కలిగి ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. మరి దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏది? నీకు ఒక పరీక్ష పెట్టినాడు దేవుడు, నేను ఒక పరీక్ష పెట్టి ఈ లోకానికి పంపించాడు. ఆ పరీక్షలో నువ్వు ఓర్పు కలిగి మరి నెగ్గాలంటే ఆ పరీక్షలో నువ్వు ముందుకు సాగాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:2 రాయబడ్డది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. ఉట్టేనే కాదు, గుడ్డిగా నమ్మద్దు. పరీక్షించి తెలుసుకోవాలి. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. యేసుక్రీస్తు నమ్ముకోవాలంటే ఏం చేయాలండి? మీ మనసు మారాలి. పై రూపాలు కాదు, శరీర సంబంధమైన రూపాలు కాదు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. చూడండి పిల్లరా, మరి వాక్యం ద్వారా నీ మనసు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు, ఆత్మీయతలో అభివృద్ధి పొందే పదంలో వెళ్ళాలి. అందుకోసమే ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుడి. చూడండి, ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించాలి. ఆ పరీక్ష ఉన్నది. ఆ క్రైస్తవుడికి పరీక్ష కాలం ఇది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధాల వల్ల నడుచుకోండి. చూడండి, వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలంటే ఏం చేయాలి? వెలుగు సంబంధాల వల్ల నడుచుకోండి. ఆయన చిత్తంలో పూర్ణంగా గ్రహించిన వారై. చూడండి, దేవుని చిత్తం ఏంది? ఏ ఒక్కరు నశించడానికి దేవుని చిత్తం కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే ఏం చేయాలని? సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడాలంటే ఏది? యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు యేసుక్రీస్తులో మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు,
ఆ లేవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటి? ఆత్మరక్షణ, నిత్య జీవం గురించి సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించాలి. అందుకోసమే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, ప్రతి సత్కార్యంలో వాక్య సంబంధమైన కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్టు. చూడండి, అన్ని విషయాలలో ప్రభును సంతోషపెట్టంగా నీ జీవితం ఉండాలి. నీ మాట, నీ చేత, నీ క్రియలు, ఆలోచనలు ఎలా ఉన్నాయి? అందుకోసమే వాక్యం ద్వారా, వాక్యం విని అర్థం చేసుకుని నీ విశ్వాసంలో కొనసాగించుకోవాలి. నీకు ఒక పరీక్ష కాలం, నీ భూమి మీద ఒక పరీక్ష కాలము క్రైస్తవుడికి. అందుకోసమే క్రైస్తవ జీవితము పరీక్ష కాలము. ఏదో వచ్చి సంఘానికి వచ్చి వింటున్నావా? విన్నా. ఏం విన్నావు? మా అయ్యగారు మంచి చెప్పారండి. ఏం చెప్పిండు? ఎందుకు యేసుక్రీస్తు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకోవడం వల్ల ఏం లాభము, ఏం ప్రయోజనము? అది ప్రయోజనం శరీర సంబంధమైన ప్రయోజనమా, ఆత్మ సంబంధమైన ప్రయోజనమా? ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దీని గురించి ప్రకటించయ్యా. దీన్ని గురించి వినాలి, అర్థం చేసుకోవాలి, దానిలో నిలకడగా ఉండాలి, విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. మరి పరిశుద్ధులందరూ పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటను ఎట్లు కాపాడుకోవాలి? ఎరుగుటయే దేవుని చిత్తము. చూడండి, మన పరిశుద్ధతను కాపాడుకోవటమే దేవుని చిత్తము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోనవలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తం. చూడండి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చొద్దు. ఆత్మ సంబంధమైన సంగతులతో, ఆత్మీయ సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం ఉండాలి. అందుకోసం ఎప్పులారా మనం ఎలాంటి వారా ఉన్నాము? మరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణను మారు మనసు కలగజేస్తుందట. చూడంటారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో రాయబడ్డది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. చూడండి, ఈ మారు మనసు ఏంది? దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. చూడండి, లోక సంబంధమైన దుఃఖము అంటే శరీర సంబంధంగా ఏదో లేదను, ఏదో కలగలేదనో ఇదని లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. మరణం అంటే ఆత్మ మరణము. చూడండి, మరి మనం ఆలోచన చేయాలి. మరి మనం ఆలోచన చేసిన పరిశుద్ధులగుటయే దేవుడు మనల్ని పిలిచాను. పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధులగుటయే దేవుడు మనల్ని పిలిచాను, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చూడండి, అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలి? చూడండి, జారత్వంకు దూరంగా ఉండండి అంటున్నాడు. జారత్వానికి దూరంగా ఉండాలి. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. చూడంటారా, దేవుని చిత్తం ఏంటి? చూడండి, భూమి మీద మీది కృపచేతయు నీతి న్యాయము జరిగించుచున్న యెహోవా నేను నిన్ను పరిశీలన చేస్తున్నాను. చూడండి పరా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద కృప చూపుటయు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపవలను. నన్ను పరిశీలనను బట్టి తెలుసుకున్నట వలనే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నన్ను పరీక్షించి తెలుసుకోవాలి. ఆ పరీక్షించి తెలుసుకొని దానిని అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు నేను నీ యందు ఆనందిస్తాను. అందుకోసమే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎప్పుడు పరీక్షించుకోవాలి? ఆదివారం ఆరాధనకు వస్తున్నాము. మనం ప్రతి వాడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించి ఎలా పరీక్షించుకోవాలి? నేను విశ్వాసంలో నిలకడగా ఉన్నానా? నా విశ్వాసాన్ని బలహీనపరచుకుంటున్నానా? మరి లోక సంబంధంగా ఉన్నానా?
మరి ఆత్మానుసారంగా జీవిస్తున్నానా? ఆత్మ సంబంధమైన సంగతులతో ఆత్మానుసారంగా జీవిస్తున్నానా? నాకు పరీక్ష ఉన్నదా? ఆ పరీక్షలో నా విశ్వాసమును కొనసాగిస్తున్నానా అని తను తాను పరీక్షించుకోవాలి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు తను తాను పరీక్షించుకోవాలని, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేసి ఆ రొట్టెను ఆ పాత్రలోనిది త్రాగవలెను. చూడండి, ప్రభు వల్ల సంస్కారం వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసంలో ఉన్నామా? విశ్వాసాలలో నిలకడగా ఉన్నామా? దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో జరిగించుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అందుకోసమే క్రైస్తవుడికి పరీక్ష కాలం. ఈ కాలము క్రైస్తవుడికి పరీక్ష కాలము. అందుకోసమే మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. చూడండి, మీరు విశ్వాసం కలిగి ఉన్నారా లేరా అని మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అని లేఖనం చెప్తుంది. పిల్లరా 2 కొరింథీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకునండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకోండి, పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టులు కాకుంటే యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగరా? చూడండి, మిమ్మును గురించే మీరే ఎరగరా? చూడండి, యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గురించి మీరే ఎరగరా? యేసుక్రీస్తు ఎవరు? ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు దేవుని ప్రేమను వెల్లడిపరిచాడు. ఆ దేవుని ప్రేమ మనకు అనుగ్రహింపబడ్డది. ఆ అనుగ్రహింపబడిన ప్రేమను మనము అవలంబిస్తున్నామా? ఆ ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నామా? ఆజ్ఞలను అనుసరిస్తే క్రైస్తవుడికి పరీక్ష కాలం. ఇది క్రైస్తవుడికి పరీక్ష కాలము. ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమించడము. చూడండి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ప్రతి వాడు తాను పరీక్షించుకొని చూసుకోవాలను. గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో 6వ అధ్యాయము 4వ వచనం, ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకునేవాళ్ళను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. చూడండి, ఇతరులను బట్టి కాక మనల్ని మనమే పరీక్షించి చూసుకునేవాళ్ళను. మన పరీక్ష ఏంది? మనకు క్రైస్తవుడికి పరీక్ష కాలం. విశ్వాసంలో కొనసాగుతున్నామా? విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు నీకేమవుతుంది? శ్రమలు వస్తుంది. ఆ శ్రమలు వస్తున్నాయంటే నేను బరాబరి విశ్వాసంలో ఉన్నాను. నా విశ్వాసానికి శ్రమలు వస్తున్నాయి. వాక్యం చెప్తుంది ఆ శ్రమలయందు ఓర్పు కలిగి ఉండాలని చెప్తుంది. ఆ ఓర్పు పరీక్షను పుట్టించినని ఎరిగినని తెలుసునని చెప్తున్నది. ఆ వాక్య ప్రకారంగా నా ఆత్మీయ జీవితము మరి ముందుకు సాగుతున్నదని ఇతరులను బట్టి కాక తనను బట్టి తనే అతిశయం కలుగును. అప్పుడు మనకు అతిశయము వాక్యం చెప్తున్న ప్రకారంగా నా ఆత్మీయ జీవితం ఉన్నది. మన ఆత్మీయ సంబంధమైన సంగతులు నేను ఆత్మానుసారంగా జీవిస్తున్నాను. నా విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను. మరి దేవుణ్ణి సంతోషించబడే విధంగా నా జీవితం సాగుతున్నది అనేది వాక్యంను బట్టి మనల్ని మనమే మరి ఆనందించే అవకాశం ఉంటుంది. పిల్లరా, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుకోండి. అనేకులను మనము మరి దేవుని ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మకు సంబంధించిన ఆత్మలా లేకుంటే భ్రష్టాత్మలా అనేది మనం పరీక్షించాలి. పరీక్షించుకోండి. ప్రతి ఆత్మను నమ్మకంటుండు అంటే ప్రతి ఒక్కరిని నమ్మద్దంటుంది. ఎలా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఆత్మానుసారంగా జీవిస్తున్నారా? మరి శరీర సంబంధంగా జీవిస్తున్నారా? పరీక్షించుకోవాలంటున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో వెళ్ళి ఉన్నారని మొదటి శతాబ్దంలో రాయబడ్డది. పిల్లరా, ఈ మాట ఎప్పుడు రాయబడ్డది? మొదటి శతాబ్దంలో. కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. మరి దేవుని సంబంధమైనవైతే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవిస్తారు. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుని ప్రేమించడం. ప్రభుకేది ప్రీతికరమవుతుందో ఆ ప్రీతికరమైన దానిని మనము కొనసాగిస్తాము. అందుకోసమే క్రైస్తవుడికి శ్రమ కాలము, క్రైస్తవుడికి పరీక్ష కాలము. ఈ కాలం ఏంటి? పరీక్ష కాలము. క్రైస్తవుడు క్రైస్తవుడు అవ్వడమే శ్రమ. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. ఏంటి శ్రమ? సువార్తను ప్రకటించే విషయంలో, వాక్యం అనుసరించే విషయంలో, వాక్య ప్రకారంగా బ్రతికించే విషయంలో, శరీర సంబంధంగా కాదు. ఏదో అనవసరమైన విషయాలలో మరి పోయి మనం తలదరుచుకొని నాకు శ్రమ వచ్చింది ప్రభువా అని అనడం కాదు. వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు నీకు శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయని లేఖనం చెప్తుంది. పిల్లారా,
అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తులు ప్రకటన గ్రంథంలో రాయబడ్డ మాట 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు చూడండి అపోస్తులు కాకనే యారు అపోస్తులని చెప్పుకుంటున్నారట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియో అపస్తులు కాకనే తాము అపస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని తెలుసుకోవాలి. పరీక్షించాలి. అందరినీ నమ్మకూడదు, వారు అవునా కాదా అని పరీక్షించాలి. పరీక్ష లేక గుడ్డిగా నమ్మినామనుకో వారు పోతారు, నిన్ను తీసుకెళ్లే భయంకరమైన పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉన్నది అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టాలి. సమస్తమును పరీక్షించాలి, మేలైన చేపట్టాలని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే అపోస్తులు మేలైన దాన్ని గురించి చెప్పారు. అపోస్తుడైన పౌలు గారు ఏమంటాడు? నేను వెళ్ళిపోతున్నాను, క్రూరమైన తోడేళ్లు మీలో ఉంటాయి, వారు మందను కనికరించరు, వారు ఇష్టమైనట్లు మాట్లాడతారు, వంకర మాటలు మాట్లాడతారట. అపొస్తల కార్యము 20 అధ్యాయం 29, 30 వచనాల్లో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును, నాకు తెలియను. అపొస్తలుడైన పౌలు గారు ఎంత ముందు చూపుతో చెప్తున్నాడు పిల్లరా. నేను వెళ్ళిపోయే కాలం వెళ్ళిపోతాను, క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును. ఎందుకంటే నాకు అవన్నీ తెలుసు. ఎవరు ఎలా మాట్లాడతారు, వాక్యం ప్రకారంగా అనుసరించి మాట్లాడరు. చూడండి, మీలో ప్రవేశించును, నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఇడ్చుకొని పోవాలనే వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు 3 సంవత్సరాలు కన్నీళ్లు విడుచుచు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని నేను మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. చూడండి, మెలకువగా ఉండండి. ఏది పడితే అది గుడ్డిగా నమ్మకండి, పరీక్షించండి. అందుకోసమే క్రైస్తవుడికి పరీక్ష కాలము. వాక్యం చెప్తుందా, వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులైనా కాదా అని పరీక్షించాలి. గుడ్డిగా నమ్మితే మరి వారు వెళ్తారు, నిన్ను తీసుకెళ్తారు అనే వాక్యం చెప్తున్నారు. అందుకోసమే క్రైస్తవుడికి పరీక్ష కాలమా కాదా? పరీక్ష కాలం. నీ విశ్వాసమును మరి కాపాడుకోవాలి. విశ్వాసంలో ఉంటే శ్రమలు వస్తాయి. ఆ శ్రమ ఓర్పును కలిగజేస్తుంది, పరీక్ష కలిగజేస్తుంది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే నువ్వు ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి. చూడండి, అపొస్తలులు ఏ విధంగా జీవించారు? వారు ఆత్మానుసారంగా జీవించారు. శ్రమలు వచ్చినాయి, ఆ శ్రమను అనుభవించారు. అందుకోసమే క్రైస్తవుడికి పరీక్ష కాలము. నువ్వు క్రైస్తవుడు అయినా అంటే వాక్యము అనుసరించి జీవించినప్పుడు నీకు శ్రమలు వస్తాయి. అప్పుడు నీకు అర్థమవుతుంది, వాక్యం చెప్తున్న ప్రకారంగా నా విశ్వాసం నేను కొనసాగిస్తున్నానని. అందుకోసమే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగులో ఉంటా అంటే సమస్త విధములైన మంచితనం అట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 11, 13 వచనాల్లో రాయబడ్డ మాట చదువుకుందాం పిల్లరా. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించుము, వెలుగు చేత ప్రత్యక్షపరచబడునది. అది వెలుగే కదా. చూడంటారా, వెలుగే కదా. వెలుగులో ఉంటే ఏది చీకటి సంబంధమైంది, ఏది వెలుగు సంబంధమైంది? వాక్యానుసారంగా నీ విశ్వాసమును కొనసాగించినప్పుడు నీకు ఒక పరీక్ష ఉన్నది. ఆ పరీక్షలో నువ్వు విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి. శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవన్నిటిని భరిస్తూ ముందుకు సాగాలి. అందుకోసమే క్రైస్తవుడికి పరీక్ష కాలం అంటే పరీక్ష కాలం. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి, నీ విశ్వాసాన్ని కొనసాగించాలి. అందుకోసమే నిద్రించుచున్నా నీవు మేలుకొని మృతులలో నుండి లేమో. చూడు, నువ్వు నిద్రించుచున్నావేమో. నిద్రించడం అంటే శాశ్వతంగా శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోవడం కాదు, నీవు శరీరానుసారంగా జీవిస్తున్నావేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎక్కడ ఉండేవాడు? యేసుక్రీస్తు దేవునితో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మనందరి కోసము ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని తను తాను రిక్తునిగా చేసుకొని
ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి కోసం శిలువలో బలియాగం కావించాడు, మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షిస్తుంది. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని మనము ప్రకటించాలి. అందుకోసమే వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. చూడండి, నువ్వు పని ఏం చేస్తున్నావు, నీ పని ఏంటి, నీకు పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలో నెగ్గాలి. 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో రాయబడ్డది. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అపొస్తలుడైన పౌలు గారు చూడండి, నేను నేర్పరి అయిన శిల్పకారుని అనే పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూడండి, యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడలా అది మరి కాల్చివేయబడుతుంది. అందుకోసమే 1 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అందుకోసం మన పని ఎలాంటిది? కాలిపోయే పనిదా? నీ విశ్వాసం ఎలాంటిది? నీకు పరీక్ష అనేది ఉన్నది, ఆ పరీక్షలో నిలబడుతున్నావా? చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. క్రైస్తవునికి పరీక్ష కాలమా? పరీక్ష కాలం. నీకు ఒక పరీక్ష ఉన్నది, ఆ పరీక్షలో ఉన్న విశ్వాసాన్ని కొనసాగించాలి. శ్రమలు, అవమానాలన్నింటినీ భరిస్తూ ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడు నీకు శ్రమలు, నిందలు వస్తాయని వాక్యం చెప్తుంది. ఆ నిందలు, అవమానాలన్నీ భరిస్తూ విశ్వాసమును కొనసాగించాలి. విశ్వాసమును కొనసాగించు, యేసు వైపు చూచుతూ ముందుకు సాగాలి. చూడండి, ఆ నిరీక్షణ యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. గొప్ప నిరీక్షణ కలిగి క్రీస్తునంత విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి పిల్లరా. అందుకోసమే దేవునిని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. యేసుక్రీస్తు చూడండి, 2 దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చాలా చక్కగా పడింది. ఎలాట? ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరగని వారికి, యేసుక్రీస్తు 2వ రాకడలో దేవునిని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు. దేవునిని ఎరగని వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఎప్పుడు? యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో నుంచి మరి ఆలోచన చేయాలి. అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళకూడదంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించిన నీవు నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. నీ రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకోవాలి. అందుకోసమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మరి మీ సొంత రక్షణను భయంతో, వణుకుతో కాపాడుకోవాలి. ఎందుకంటే భయముతో, వణుకుతో కాపాడుకోవాలని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారంటే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక. చూడండిరా, కొంతమంది సేవకుల ముందర ఆటోమేటిక్ సిస్టమేటిక్ ఉంటారు, తర్వాత ఎప్పటి మాదిరిగా ఉంటారు. అలా కాకుండా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు, మరీ ఎక్కువ నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ, వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఎందుకంటే మీ రక్షణను దొంగిలించేవాడు మీ పక్క పొంటే ఉన్నాడు. చూడు, సాతాను శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపిస్తాడు. అందుకోసమే మీ రక్షణను గట్టిగా పట్టుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను వస్తున్నాను, వచ్చేంత వరకు మీ రక్షణను గట్టిగా పట్టుకోండి, మీకు కలిగిన దానిని. అందుకోసమే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడ్డది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటంను అపరింపకున్నట్టు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి అంటున్నట్లా. మరి మనం ఆలోచన చేయాలి, మన విశ్వాసంను కాపాడుకుంటున్నామా?
మన రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటున్నామా? కాపాడుకోవాలి. కాపాడుకోకుంటే వాడు శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెట్టి నీకే ఆశ కల్పిస్తాడు. ఆశల వలయంలో నిన్ను నూకేస్తాడు. నూకేసి వాడి ఆశలో వెళ్తే, వాడి ఆశలో నువ్వు వెళ్తే, నువ్వు ఒక భ్రమలో, నీ శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఒక భ్రమలో నడిస్తే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదని లేఖనం చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేయాలి. మరి యేసుక్రీస్తు మరి మనం ఆలోచన చేయాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయంలోను అనింద్యమైనవి ఆయన స్థిరపరుస్తాడు. అందుకోసమే మీ హృదయాలను పరిశుద్ధత విషయంలో అనిందులుగా ఉండాలి. మీరు అలా ఉన్నప్పుడు ఆయన స్థిరపరుస్తాడు అని చెప్తున్నారా. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్తాడనే గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? అందుకోసమే క్రైస్తవుడికి పరీక్ష కాలమే ఇది. అందుకోసమే ఆ పరీక్షలో మరి నిరీక్షణ కలిగి నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి. అందుకోసమే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సహోదరి సహోదరుడా, మరి క్రైస్తవుడికి ఈ కాలం పరీక్ష కాలమా? పరీక్ష కాలం. చూడండి, ఎన్ని పరీక్షలు ఉంటాయి చూడండి. ఆ పరీక్షలో నీ విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలో నిలబడాలి. ఆ శ్రమలను మరి ధైర్యంగా ఎదుర్కొంటూ మరి వాక్యానుసారంగా నడాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకొని ముగిద్దాం పిల్లరా. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూడండి పిల్లరా, మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడ్డది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆ జీవ కిరీటం పొందాలంటే, ఆ పరలోకం చేరాలంటే, కనిపించని ఆ పరలోకం చేరాలంటే మరి యేసుక్రీస్తును విశ్వసించిన నీవు, మరి దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఎందుకు ప్రత్యక్షపరిచాడు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. తండ్రి, నువ్వు నాకేదిచ్చావో ఆ పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మయపరిచేది తండ్రి. నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన నీవు, నేను సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఇచ్చావు? ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన వాటిని కాదు. చూడు, రాంగ్యం తెచ్చామా? ఏం తేలేదే. పొంగ్యం తీసుకెళ్తామా? లోకంలో ఒకసారి ఆలోచించండి. మరి రాంగ్యం తెచ్చామా? తేలేదే. పొంగ్యం తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేదే. మరి ఎందుకు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు? లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఆత్మరక్షణ, నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోకం, యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమారులమైతాము, దేవునికి వారసులమైతాము. ఆ గొప్ప భాగ్యాని కోసమే యేసుక్రీస్తుని అంత విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు మనందరి కోసం శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది, ప్రతి వాడు మారుమనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. పొందినప్పుడు క్రీస్తునందు విశ్వాసం నుంచి నువ్వు నడుచుకున్నప్పుడు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో నువ్వు ఆ పరీక్షలో నెగ్గాలి. నెగ్గినప్పుడే నీకు పరలోకం. ఆ పరలోకం చూడు, ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే క్రైస్తవుడికి మరి పరీక్ష కాలమా? ఆ పరీక్ష కాలమే అని లేఖనం చెప్తున్నారు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి నీ విశ్వాసము సరి అయినదో కాదో, నువ్వు భ్రష్టుడుగా ఉన్నావేమో లేదో ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. యేసుక్రీస్తు నీ అందు ఉన్నాడా లేడా? విశ్వాసంలో ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? ఒకసారి సహోదరి సహోదరుడా, మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రైస్తవుడికి ఈ కాలము పరీక్ష కాలమా? పరీక్ష కాలమని లేఖనం చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? లేకుంటే ఒక్కసారి వాక్యంను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదువుకొని ముగిద్దాం పిల్లరా. సహోదరులారా, మీ విశ్వాసంను కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనల చేత పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారై ఉండునట్లు మీ ఓర్పు తన క్రియను కొనసాగింపనియవి అంటారా.
కొనసాగిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి